అందరికీ నమస్తే. మనం ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 12వ బిట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో 8 సంధి పదాలు ఇస్తారు. ఈ టాపిక్ మొత్తం సందుల నుండి ఉంటుంది. 8 సంధి పదాలు ఇస్తారు, కానీ మీరు మాత్రం 4కి మాత్రమే సమాధానం రాయాలి. 12వ బిట్ ఈ కింది పదాలలో 4ని విడదీసి సంధి పేరు సూత్రం రాయండి. అంటే మీకు 8 పదాలు ఇస్తే 4ని అంటే సంధి పదం విడదీసినందుకు 1 మార్కు, సంధి పేరు రాసినందుకు 1 మార్కు, సంధి సూత్రం రాసినందుకు 1 మార్కు. ఈ విధంగా విభజించి మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సంధికి 3 మార్కులు, మొత్తం 4 రాస్తే 4 ముళ్ళ 12 మార్కులు ఉంటుంది. నేను ఇక్కడ 1 నుండి 6 పాఠ్యాంశాల వరకు అన్ని సంధి పదాలను ఒకటే దగ్గర రాసి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సవర్ణ దీర్ఘ సంధి పదాలన్నీ ఒకటే దగ్గర రాస్తాను. ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధులలో ఒకటి సవర్ణ దీర్ఘ సంధి. ఈ సవర్ణ దీర్ఘ సంధి సూత్రంతో సహా నేను 1 నుండి 6 పాఠ్యాంశాల వరకు ఉన్న ఆ పదాలన్నీ సంధి పదాలన్నీ ఒకటే దగ్గర మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రము: ఆ, ఈ, ఊ, రులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును. అంటే ఆ, ఈ, ఊ, రులు అంటే ఆకు ఆ, ఈకు ఈ, ఊకు ఊ, రుకు రు అనేవి సవర్ణాచ్చులు, అంటే అవే అచ్చులు అని అర్థం. ఆకు ఆనే పరం కావాలి, ఈకు ఈనే పరం కావాలి, ఊకు ఊనే పరం కావాలి, రూకు రూనే పరం కావాలి. ఇలా వచ్చినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును. ఏకాదేశం అంటే పరస్పరం మాత్రమే వచ్చి చేరుతుంది. దాన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ మనం ఉదాహరణతో సహా చూస్తే వేదాధ్యయనంబు, వేద ప్లస్ అధ్యయనంబు. వేద అన్నప్పుడు ఇక్కడ ఏం వచ్చి చేరుతుందంటే ఆ. అధ్యయనంబు అన్నప్పుడు ఆ. పూర్వస్వరం ఆ, పరస్వరం ఆ. ఆకు ఆ వచ్చి చేరడం వల్ల సవర్ణాచ్చు ఆనే పరమైంది. ఇక్కడ ఆ వచ్చి చేరడం వల్ల మనకు వేదాధ్యయనం అనేది దీర్ఘం అనేది ఏకాదేశం కావడం జరిగింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇంకొక ఉదాహరణ శాఖాగ్ర. శాఖ ప్లస్ అగ్ర. శాఖ అన్నప్పుడు ఆ, అగ్రలో ఆ ఆ కలిస్తే మనకు శాఖాగ్ర అంటే ఖా ఆ అనే దీర్ఘం వచ్చి చేరింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అఖిలార్థి. అఖిలార్థిలో అఖిలాలో ఆ, అర్థిలో ఆ ప్లస్ ఆ కలిస్తే అఖిలార్థి. లా ఆ అనే దీర్ఘం అనేది ఇక్కడ ఏకాదేశం అయింది. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మీకు ఎగ్జామ్లో సంధి పదం ఇస్తారు. సంధి పదం ఇస్తే ఇలా మీరు అఖిలార్థి అని వచ్చింది అనుకోండి, అఖిల ప్లస్ అర్థి సవర్ణ దీర్ఘ సంధి అని రాసి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అని హెడ్డింగ్ పెట్టి సవర్ణ దీర్ఘ సంధి సూత్రం రాయాలి. ఇలా విడదీసినందుకు 1 మార్కు, దాని పేరు సంధి పేరు రాసినందుకు 1 మార్కు, సంధి సూత్రం రాసినందుకు 1 మార్కు, ఇలా విభజించి 3 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది.